ఎక్కడ చూసినా సగటు మనిషికి సేవ చేయాలని తపన పడుతున్నటువంటి రోజులు ఇవి. అయితే హిందూపురానికి చెందినటువంటి యుగంధర్ తనకు అనిపించిన వెంటనే రక్తదానం కావచ్చు, ముఖ్యంగా అనాథ శవాలు ఎక్కడ ఉన్నా, ఎవరు చెప్పినా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే అక్కడికి వెళ్ళి తనకు చేతనైనటువంటి అనాథ శవనాల దహన సంస్కారాలు కావచ్చు, లేదంటే బ్లడ్ డొనేషన్ కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఆకలి అంటే ఎవరైనా కూడా ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి యుగంధర్ హిందూపురంలో ఒక ఎమ్మెల్యేతో కూడా ప్రశంసలు అందుకున్నటువంటి నేపథ్యం. మరి వారి బృందం ఉంది, ఏం చెప్తారు, ఎందుకు మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది, తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి చింటూ అలియాస్ యుగంధర్. ఏంటండి అసలు ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం, సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ప్రధాన కారణం? అంటే మేబీ మేము ఒక 5 ఇయర్స్ నుండి ఇది సేవా కార్యక్రమాలు అనేది చేస్తున్నాం సార్. నాట్ ఓన్లీ బ్లడ్ డొనేషన్స్, ఒక అనాథ శవాలకు కావచ్చు, ఎవరికైనా ఆకలితో ఉన్న ఫుడ్ డొనేషన్ కావచ్చు, లేదా ఎవరైనా అనిమల్స్ ఏమైనా చనిపోయినా దానికి అంత్యక్రియలు చేయడం కావచ్చు, లేదా ఎవరైనా నిస్సహాయంగా ఉన్న వారికి హాస్పిటల్లో చేర్పించి వారికి ట్రీట్మెంట్ ఇప్పించి మరి వాళ్ళ ఇండ్లకు పంపించే విధానంగా కూడా మా టీం సభ్యులందరూ మేము చేస్తున్నాం సార్. A to Z ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి దాంట్లోనూ మేము ఒకటి ముందుండి చేస్తే ఒక ఫ్యూచర్ జనరేషన్కి మేము ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటామేమో, మా వంతు ఒక జన్మనిచ్చారు దానికి అందరూ పోయేలా కాకుండా మేము కానీ ఎవరికో కొంతమందికి సహాయపడాలా అనే ఒక మెయిన్ మోటివ్తో ఈ కార్యక్రమాలు అనేది చేస్తున్నాం సార్ మేము. అంటే మీరు రక్తదానం అనేది ఒకటి మొదలుపెట్టారు, దానికి ఒక మోటివ్. కాకపోతే దహన సంస్కారాలు ముఖ్యంగా ఇటువంటివి చేయాలంటే అంత ఆషామాషి, ఎందుకంటే చాలా చోట్ల సొంత వ్యక్తులు కూడా ముందుకు రానటువంటి పరిస్థితులు. దీని గురించి ఏం చెప్తారు? మెయిన్లీ ఇది అనాథ శవాలకి కాన్సెప్ట్ మాకి గుండె తడిచివేసిన సన్నివేశాలు లేదండి. నేను డిగ్రీ చదువుతున్న సమయంలో ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్లో నేను కాలేజీకి పోయి వస్తున్న సమయంలో ఒక శవం అనేది అక్కడ పడిండే. ఎవరితోనో అక్కడ మాట్లాడుకున్న వ్యక్తులు చనిపోయినారంట, ఎవరు లేరు అతనికి, ఎవరు ముందుకు వస్తుండలేదంటే సరే నాకు ఏదో బాధ అయ్యి నేను మా ఇంటికి వచ్చి చెప్పా, అమ్మ ఇట్లా చాలామంది అనుకుంటున్నారమ్మా అనాథ శవం అంట, ఎవరు లేరంట, వారికి అక్కడ చూస్తే అతను బాడీ డిస్పోజల్ అయ్యే స్థితిలో ఉంది, పురుగులు పడుతున్నాయి, ఏం చేయాలమ్మా అంటే మా అమ్మ మా నాన్న రోజు మానవ సేవే మాధవ సేవ నాన్న, ఈరోజు నువ్వు పోయి చేయి, మేము సపోర్టింగ్గా ఉంటాము, ఎవరే కూడా అనాథగా పోకూడదు, పుట్టినప్పుడు అందరూ ఉంటారు, పోయేటప్పుడు అనాథగా పోకూడదు నాన్న, నువ్వు చేయి, మేము సపోర్టింగ్గా ఉంటామని మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో ఆ రోజు ఆ శవంకి మేమే అంత్యక్రియలు ఒక్కరితో మొదలైంది. ఇది మెయిన్ నేను అప్పుడు పోయడం కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళతో చేయడం కావచ్చు, అలా ఆ సంఘటన నా గుండెకి తడిచివేసి మా ఇంట్లో వాళ్ళు చెప్పడం వలన సపోర్టింగ్తో ఈ కార్యక్రమం అనాథ శవాలని చేయడం జరిగింది సార్. అప్పటి నుండి దాదాపు ఇప్పటికి చూసుకుంటూ పోతే 60 to 70 అనాథ శవాలు అనేది మేము ఈ గడిచిన 5 సంవత్సరాల్లో పూంచడం జరిగింది సార్. నాట్ ఓన్లీ ఏదో పూంచామా లేదా అని కాదు, ఒక హిందూ ఉంటుందో ఫండల్గా ఆ హిందూకు సాంప్రదాయాలు దాంతోనే చేస్తున్నాం. ఒక ట్రాన్స్జెండర్ కావచ్చు, ఒక ముస్లిం వాళ్ళైతే ముస్లింకి సంబంధించిన రీతిలో కావచ్చు, చర్చ్ అయితే క్రిస్టియన్ వాళ్ళ రీతిలో, వారి ఏ రకంగా ఉంటే ఆ రిలీజియన్తోనే మేము వాళ్ళకి దాన సంస్కారాలు అనేది కూడా చేయడం జరుగుతుంది సార్. మరొక అంశం అండి, ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మీద మీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దగ్గర కూడా మీకు ప్రశంసలు లభించాయని ఒకటి, మరొకటి ఆయన పేరు మీద కూడా గర్భిణీ స్త్రీలకు కూడా మరొక కార్యక్రమం ఏర్పాటు ఏంటి అది అసలు? సార్ ఇవి చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు, దీన్ని చూసి మా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు కూడా చాలాసార్లు మాకు పిలిపించుకొని ప్రశంసలు ఇవ్వడం జరిగింది. అమ్మ చాలా బాగా చేస్తున్నారు, మీలాంటి యువత ఈరోజు ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది అని ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళ పిఏఎస్ఆర్ఓలు కావచ్చు మంచి సపోర్టింగ్గా చేస్తున్నారు. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన బసవతార ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. సో దాంట్లో భాగంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కదా, మా ఎమ్మెల్యే గారు మాకు సపోర్టింగ్గా ఉన్నారు, ప్రశంసలు ఇస్తున్నారు, ఎంతో సపోర్టింగ్గా ఉన్నారు అనే ఉద్దేశంతో ఒక ఎన్బికే సేవా మిత్ర అనే వెహికల్ కూడా లాంచ్ చేయడం జరిగింది సార్. ఈ ఎన్బికే సేవా మిత్ర అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఈ డే టైంలో అయితే ఎవరికైనా కూడా ఉంటుంది, ఏదో ఒకటి ఆటోనో అంబులెన్స్ ఏదైనా వస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది హాస్పిటల్ పోవాలంటే. నైట్ 7 దాటిన తర్వాత ఎక్కడే కానీ ఉండదు సార్. సో ఉన్నాను ఒక కాస్ట్ అనేది హైలీ చెప్పడం కావచ్చు ఉంటాయి కాబట్టి ఈ ఎన్బికే సేవ మిత్ర అనేది మొదలుపెట్టాం సార్. ఓన్ ఎక్స్పెన్సెస్తోనే డ్రైవరు మాదే, దానికి సంబంధించిన డీజిల్ ఎవ్రీథింగ్ మాదే. ఒక్క ఫోన్ చేయడంతో దాదాపు 20 to
30 మినిట్స్ లోపల వాళ్ళ ఇంటి దగ్గర చేరి ఆ లేడీ ఎవరైతే ఉందో ఆ లేడీని తీసుకొని మేమే హాస్పిటల్ దగ్గర పోయి అడ్మిట్ చేయడం కూడా జరుగుతుంది సార్. మొత్తం డెలివరీ అయ్యేంత వరకు మేము అక్కడ ఉండి చేస్తాం. ఒకవేళ అక్కడ కూడా ఏమన్నా ప్లేట్లెట్స్ ఏమైనా తక్కువ ఉన్నాయి, మీరు అనంతపూర్ పోవాలా, ఇక్కడ కాదు డెలివరీ అంటే, అలాంటి టైంలో మా టీం సభ్యుడైన జోయల్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తాం, మా మిత్రుడికి. వెంటనే ఆ పిల్లోడు స్పందించి, ఆ పిల్లోడు అంబులెన్స్ ఉన్నాయి, జోయల్ ఇట్లా ఏమీ లేరు, మేము తీసుకొని వచ్చినాము, ఒక్కసారి మీరు అట్లా సాయం చేయండి అంటే ఆ పిల్లోడు తీసుకుపోయి అనంతపూర్లో అడ్మిట్ చేసుకొని వస్తారు. ఏం చెప్తారు ఫైనల్గా? ఎందుకంటే మీ యాక్టివిటీస్, మీ ఫ్రెండ్స్ సపోర్టు అంతా చాలా పెద్ద ఎత్తున ఉన్నాడు. ఇవి కంటిన్యూగా ఉంటాయా మీ యాక్టివిటీస్? సార్ కంటిన్యూగా మేము ఉన్నంత వరకు, నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఈ సేవా కార్యక్రమాలు అనేది నిలబడదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేమి, లేకుంటే మా టీమ్మేట్స్ అయితేనేమి, రాజకీయాలకి పక్కన పెట్టి చాలామంది సపోర్టింగ్గా నా దగ్గరకు వచ్చి మేము కూడా సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవాలా, మీ జతలో వస్తాము చేస్తాము అన్నట్టు ఒక మోటివ్ అనేది క్రియేట్ చేశాం సార్. సో తప్పకుండా నా ఆఖరి శ్వాస విడిచేంత వరకు సేవా కార్యక్రమాల్లో నేను చేస్తూనే ఉంటాం, మా సభ్యులందరూ చేస్తూనే ఉంటారు. మా ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులంతా మంచి సపోర్టింగ్గా ఉంది కాబట్టి నేను ఇంకా ముందుకు పోతానని చెప్తున్నాను సార్. ఏంటండి మీ యాక్టివిటీస్? బ్లడ్ డొనేషను, ఫ్రీ ఫుడ్, అనాథ శవాలు అంటున్నారు, ఇంకోటి ఆర్గాన్స్ డొనేషన్ అనేది కూడా అంటున్నారు. ఇటువంటి ఎలా కండక్ట్ చేస్తున్నారు? అందులో ముఖ్యంగా అనాథ శవాల అంత్యక్రియల దగ్గర మీకు ఏమైనా సమస్యలు ఏమైనా వచ్చాయి? సార్ చాలా వరకు సమస్యలు వచ్చాయి. ఎందుకంటే మేము చేసినప్పుడు వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం ఎవరైనా శవం చనిపోయినప్పుడు ఒక 48 అవర్స్ అన్నా మేము వేచి చూస్తాం, ఎవరైనా వాళ్ళ బంధుమిత్రులు ఎవరైనా వస్తారేమో అని. బట్ చాలా సన్నివేశాల్లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ కొడుకులు వస్తారు, మేము ముట్టమన్నా మీరే చేసుకోండి, మాకు సంబంధం లేని సన్నివేశాలు కానీ ఉన్నాయి సార్. తప్పకుండా మీరున్నా లేకుండా అండి, నేనే ఒక పెద్ద కొడుకుగా అవుతాను, మీరు లేకున్నా అతనికి నేనే ఒక పెద్ద కొడుకు అని నేనే దగ్గరుండి అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది సార్. చాలా వరకు వచ్చాయి, దాన్ని ఫేస్ చేశాము. మోర్ ఓవర్ వీ విల్ గోయింగ్ ఫార్వర్డ్ సార్. అందులో భాగంగా దాదాపు 150 మెంబర్స్ పైగా మా టీం సభ్యులు ఆర్గాన్ డొనేషన్స్ కూడా చేయడం జరిగింది సార్. అది కూడా ఏదో నామ్సే వర్సే కాకుండా మేము వాళ్ళ తల్లిదండ్రులకి సమ్మతంతో, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని 150 మెంబర్స్కి పైగా మేము ఈరోజు ఆర్గాన్ డొనేషన్స్ కూడా చేయడం జరిగింది సార్. అందులో భాగంగా బ్లడ్ డొనేషన్స్, ఆ బ్లడ్ డొనేషన్ ఎనీ బ్లడ్ గ్రూప్ సార్, నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఏ బ్లడ్ గ్రూప్ అయినా మాకు సంప్రదిస్తే విత్ ఇన్ 5 to 10 మినిట్స్ లోపల వాళ్ళకి అరేంజ్ చేస్తాం సార్. నాట్ ఓన్లీ ఇన్ హిందూపూర్, బెంగళూరు, అనంతపూర్, బత్తలపల్లి, మదనపల్లి, మనకి హైదరాబాద్, విజయవాడ ఎక్కడున్నా కూడా మాకు కాంటాక్ట్ అయితే తప్పకుండా మాకి సంప్రదిస్తే మేము వాళ్ళకి బ్లడ్ డొనేషన్ కూడా అరేంజ్ చేసేదానికి మేము సిద్ధంగా. ఏం చెప్తారండి మీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల మీద? ఎందుకంటే మీరు ఒక టీమ్గా, మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా కూడా చూస్తున్నటువంటి నేపథ్యం, ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి సామాన్య ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సార్ అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మోటివేషన్ తెప్పించింది చింటూ గారు. ఇక్కడ ఉన్నటువంటి హిందూపూర్లో ఏ ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు కాదు. ఆయన చూసి చాలామంది ఇన్స్పైర్ అయినాం. ఈరోజు నేను కూడా ఇన్స్పైర్ అయినా అంటే ఆయన చూసే. ఇప్పుడు చాలా దాన సంస్కారాలు చాలా చేశాం. అలాంటి దానికి నేను కూడా పోయేవాడిని కాదు, అది నాకు తెలియదు కూడా. సో ఆయన వెంటంటూ ఉండి ఇవన్నీ కార్యక్రమాలు చేశారు. చాలా వరకు కార్యక్రమాల్లో పాల్గొన్నాం మేము. మా టీం అంతా కలిపి ఆయనతో పాటే మేము నడుస్తున్నాం సార్. చాలా వరకు నడిచాము. మాకు సపోర్టింగ్గా ఆయన ఉన్నారు, ఆయన తర్వాత ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ అధికారులు ఉన్నారు, చాలామంది మనకి సపోర్ట్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా చాలామంది మనం చేసే కార్యక్రమాలకి వాళ్ళ స్పందన కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ అస్. ఏం చెప్తారండి ఈ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇటువంటి యాక్టివిటీస్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు, మీ లైఫ్ మీది ఉంటుంది. కాబట్టి మీరు చింటూ నాయకత్వంలో మీరు ఒక టీమ్గా ఏర్పాటు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మీద మీరేం చెప్తారు? చింటూ అన్న సేవ చేస్తున్నాడని నేను ముందుకు వచ్చినాను. అనాథ సేవల కోసము అట్లా సేవ ఏమున్నా కానీ ముందుకు వస్తాము. ప్రాణాలు అయితే లెక్క చేయము, మా ఆఖరి వరకు పోరాడతాము. చింటూ అన్న దారులని మేము పోరాడతాము. ఏం చెప్తారండి? మీకు చాలా ఏదే అంబులెన్స్ సపోర్ట్ కూడా ఉంది అని చెప్పేసి మీ చింటూ చెప్తున్నారు. ఏంటి మీ యాక్టివిటీస్ ఎలా? అన్న మరి అన్న ఎప్పుడైనా మిడ్ నైట్ కానీ డే కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా కొన్ని చేస్తూ ఉంటాడు. రైల్వే ట్రాక్ పైన కానీ ఇట్లా అన్నోన్ బాడీస్ కానీ ఎప్పుడున్నా కూడా తీసుకొచ్చాక మాకే కష్టంగా ఉంటుంది. మరి ఇంక తప్పదు కదా, ఇంక అన్న చెప్పినప్పుడు మరి మేము దాన్ని తీసుకొని వచ్చి పోస్ట్మార్టం చేయించి కుంచి అన్న కార్యక్రమం చేసేంత వరకు ఉండి అయితే వెళ్తామన్న. అంటే ఇప్పుడు మీకు ఎక్కడ ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు రాలేదు? ఎందుకంటే ఫ్యామిలీ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇటువంటి ఏమన్నా ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నట్టు
ఇబ్బందులు ఉన్నాయి, కానీ మనము సేవ చేయాలి కాబట్టి చేస్తానమ్మా. కంటిన్యూ అవుతుంది, అన్న ఉన్నంత వరకు కంటిన్యూ అవుతుంది. అన్న ఉన్నా లేకుండా కంటిన్యూ చేస్తాను. మంచి పనే కదన్న ఇది, అట్లా. ఇది మొత్తం ఏదైతే హిందూపురానికి చెందినటువంటి యుగంధర్ అలియాస్ చింటూ ఏదైతే ఉందో తన యాక్టివిటీస్, ఎందుకంటే గతంలో నేను కల్లారా చూసిన నేపథ్యంలోనే ఇటువంటి యాక్టివిటీస్ చేయాలి. అందులో ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల సపోర్ట్ అనేది చాలా అద్భుతమైంది. కాబట్టి ఈరోజు నేను ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నాను. ముఖ్యంగా మిత్ర బృందం వారి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఎప్పుడు నేను చెప్పినా వారు వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి నేను కూడా ముందుకు వెళ్తున్నా. రాబోయే కాలంలో కూడా ఇటువంటి యాక్టివిటీస్ ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాను అని ఒకవైపు చెప్తున్నాను. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం గుర్తించి మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇటువంటివి కంటిన్యూ చేయాలి అని చెప్పి కూడా నాకు సపోర్ట్గా నిలబడ్డారు అని చెప్పేసి ఈ బృందం చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కాకపోతే రాబోయే కాలంలో ఇంకా ఈ యాక్టివిటీస్ చేయడానికి మేము శాయశక్తుల కృషి చేస్తామని చెప్తూనే ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసం ఒక అంబులెన్స్ లాగా ఒక వెహికల్ నైట్ టైమ్స్ ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎవరు ఫోన్ చేసినా వారిని తీసుకెళ్ళి హాస్పిటల్కి కానీ లేదంటే ఇంకో మరొక చోటుగా తీసుకెళ్ళడానికి అనునిత్యం మేము సిద్ధంగానే ఉంటాము అని చెప్పేసి యుగంధర్ టీం చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV హిందూపురం నుండి శ్రీ సత్యసాయి జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.